హనుమకొండ సమ్మయ్య నగర్ను మోంతా తుఫాను తీవ్రంగా నష్టపరిచింది. విద్యార్థుల పుస్తకాలు, ఇంటిలోని వస్తువులు తడిసి ముద్దయ్యాయి. కాలనీల్లోని విద్యార్థుల చదువులను ప్రశ్నార్థకంగా చేసింది. పుస్తకాలన్నీ తడిసి ముద్దవడంతో విద్యార్థులు వాటిని ఎండలో ఆరబెడుతూ కనిపించారు. ఇళ్లలో బురదను శుభ్రం చేసుకుంటూ కాలనీవాసులు కనిపించారు. మొత్తానికి వరంగల్తో పాటు హనుమకొండలోని పలు ప్రాంతాలను మోంతా తుఫాను అతలాకుతలం చేసింది. హనుమకొండ సమ్మయ్య నగర్లో హృదయ విదారకర దృశ్యాలపై మా కరెస్పాండెంట్ రమణ మరింత సమాచారం అందిస్తారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో హనుమకొండలో ఒక్కొక్క కాలనీని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. 100 ఫీట్ రోడ్లో సమ్మయ్య నగర్లో ఒక కాలనీకి వెళ్ళే గల్లీని మనం చూస్తున్నాము. మొత్తంగా రోడ్డు ఎట్లా చిన్న భిన్నమైంది చూడవచ్చు. మొత్తం డాంబర్ అంతా తీరిపోయి, అంటే ఎంత వరద వస్తే ఈ ప్రమాదం జరుగుతుంది మనం ఒకసారి ఊహించుకోవచ్చు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అయితే ఇక్కడ డ్రైన్ నిర్మించారు, డక్ట్ నిర్మించారు. ఈ డక్ట్ డ్రైన్ నిర్మించిన తర్వాత వీళ్ళకి ఇక ముందు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి ఇక్కడి జనమంతా భావించారు. ముఖ్యంగా నిన్న అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ మొత్తం వరద, ఈ ప్రమాదము, ఈ విధ్వంసానికి కారణమైందని చెప్పేసి ఇక్కడ కాలనీ వాసులంతా కూడా చెప్తున్న మాట. ఎందుకంటే దాదాపు ఒక 45 మీటర్ల పరిధిలో పూర్తిగా వర్షపాతం ఉధృతంగా ఒక 5 గంటల నుంచి కూడా పూర్తి కురుస్తుంటే ఇట ఆ ధర్మసముద్రం చెరువు నుంచి పూర్తి ఈ ప్రాంతం అంతా కూడా 5 గంటల నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంటే లోపల మొత్తం వరద వస్తుంది. ముఖ్యంగా చెరువులన్నీ కూడా మత్తడి దుంకుతున్న క్రమంలో ఇక్కడ గేట్లను తీయకపోవడం వల్లనే ఈ ప్రమాదము, ఈ విధ్వంసానికి కారణమైంది. దీంతోనే మొత్తం ప్రతి ఇంట్లో సామాను, చెద్దర్లు, మంచాలు, బుక్స్, పిల్లలు చదువుకునే బుక్స్ కావచ్చు, వాళ్ళ బ్యాగ్స్ కావచ్చు, పిల్లలు అయితే చదువుకోలేని పరిస్థితి. ఇళ్ళన్నీ సర్దుకుంటూ వాళ్ళు బోర్డులన్నీ తోముకుంటూ ఈ ఎన్ని రోజులకు ఇల్లు మళ్ళీ కుదుట పడుతుందో కూడా మనకు తెలియని పరిస్థితి. అలాంటి ఒక్కొక్క ఇంటింటి గాథను మనం చూస్తున్నాము. ఇక్కడ బుక్స్ని చూస్తున్నాము, బ్యాగ్స్ చూస్తున్నాము, మొత్తం బెడ్స్ని చూస్తున్నాము. అదేవిధంగా వాళ్ళ రిఫ్రిజిరేటర్స్, కూలర్స్, ఫ్యాన్స్ అన్నీ కూడా మొత్తం చిన్న భిన్నం అయిపోయి ఒక విధ్వంసకరమైన వాతావరణం మనకు హనుమకొండలో కనిపిస్తుంది. సమ్మయ్య నగర్లో ఏ ఇల్లు చూసినా, ఏ వ్యక్తిని కదిపినా కూడా ఒక దుఃఖభరితమైన కథ మనకు కనిపిస్తుంది. మొత్తంగా హన్మకొండ, వరంగల్ నగరాల్లో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మిగిల్చిన బీభత్సము. అయితే పూర్తిగా వరద అయితే పోయింది, కానీ ఆ బురదను కడుక్కునే పనిలో ఇప్పుడు జనం ఉన్నారు. వాళ్ళందరినీ మనం గమనించవచ్చు. వాళ్ళు ఇప్పటికీ 2 రోజులైంది వర్షం కురిసి, వరద పోయింది. ఆ బురదను ఇంట్లో నుంచి క్లీన్ చేసుకొని రెగ్యులర్ లైఫ్లోకి వెళ్ళడానికి వాళ్ళు ఎంత కష్టపడాల్సి వస్తుందో మనం చూస్తున్నాం. ఇక్కడ బట్టలన్నీ కూడా పిండేసుకుంటున్నారు. అమ్మ, ఎప్పుడైనా చూసారా ఇలాంటి వరద పరిస్థితి? చూలే ఎప్పుడు అంటే ఎంత ఇళ్లలోకి వచ్చిందా? నీళ్ళలో వచ్చింది, బీరో కూడా రిండింది, మొత్తం రిండి ఆగమాగం అన్ని బియ్యం పోయినాయి, 50 కిలో బియ్యం పోయినాయి, అన్నీ పోయినాయి. అంటే ఇక్కడ చూడవచ్చు, మనము చిన్నపిల్లలు చూస్తున్నాము. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సింది, వాళ్ళ బుక్స్ ఏమైపోయినాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు పాపం చూసుకుంటున్న పరిస్థితులు, దృశ్యాలను మనం ఇక్కడ చూస్తున్నాము. ఇంకా కొంతమంది బాధిత వర్గాలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అమ్మ, మీకు ఎలాంటి సాయం అందిస్తే బాగుంటుందంటారు? మాకు నష్టం ఇంతగానో జరిగింది. బియ్యము తినడానికి తిండి లేదు, అన్ని కొట్టుకపోయినాయి. అవన్నీ ఎట్లా వేసుకొని ఉన్నాం చూడు. మా పరిస్థితి ఇళ్ళకి వెళ్ళి పోవడానికి పరిస్థితి కూడా పట్టుకొని గుంజుకపోయారు మమ్మల్ని వాటర్లకి. రాకు బురదలోంచి పూర్తిగా ఇళ్లలోంచి వాళ్ళ ఉనికిని, వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోకుండా ఇక్కడే ఉంటామని అనుకున్న సమయంలో వీళ్ళందరినీ బయటకు లాక్కెళ్ళారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలంతా కూడా ఇప్పుడు సహాయక చర్యలు చేపట్టాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి సాయం ప్రకటిస్తారు, కనీసం పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోయినా కనీసం సాయము ఊరటైనా లభిస్తుందా అనే ఒక ఆశాభావ పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా వేచి చూస్తున్నారు. ఏమైంది చెప్పండి? కళ్ళు ఒక బియ్యం పోయినాయి, అన్ని మొత్తం 2 గుడ్డోళ్ళు నేను పంచను, అన్ని కొట్టుకుపోయినాయి, గోడ పోయింది పంచను. అని మీ పేరేందమ్మా? కోసమ్మ. ఎంతమంది పిల్లలు? నాకు 2 గుడ్డలు, ఒక బియ్యం అని ఖరాబ్ అయినాయి, అన్ని ఇప్పుడు తింటానికి అన్నం కూడా లేదు. మాకు ఇష్ట బతకాలి. నేను అంటే ఎవరైనా టిఫిన్ తెచ్చివ్వలేదా? ఇవాళ నేను ఎక్కడ అనుకున్నా పోయి గుడ్డలో పట్టుకుని నేను పట్టుకున్న ఏం చేయాలి? ఇప్పుడు బియ్యం కూడా వండుకుంటాను, బియ్యం కూడా లేవు, అన్ని పోయినాయి. కింటను బియ్యం అన్ని తడిసిపోయినాయి, పంచారు అన్ని పోయినాయ్యా. అన్ని చోట్ల సామాన్లు, కుడుక బక్కలు మొత్తం ఎక్కడ చూసినా కూడా మనకు పూర్తిగా ఒక చిన్న భిన్నమైన వాతావరణం. ఈ కుటుంబాలు ఎప్పుడు బాగుపడతాయని చెప్పేసి వీళ్ళంతా కూడా ఒక ఆవేదన భరితమైన ముఖాలతో కనిపిస్తున్నారు. ప్రతి ఇంట్లో మనం చూడవచ్చు, వాళ్ళు బోర్డులు కడుక్కుంటూ పూర్తిగా అవన్నీ క్లీన్ చేసుకొని ఇళ్ళని ఎప్పుడు శుభ్రపరచుకుంటామా, ఎప్పుడు తమ రెగ్యులర్ జీవితానికి వస్తామా
అని చెప్పేసి ఒక బాధ కనిపిస్తుంది. ప్రతి ఇంట్లో ఒక్కొక్క కథ, ఒక్కొక్క వ్యత. ఈ మొత్తం దీనికి అందరికీ మొత్తంగా ఒక పరిష్కారం కావాలని చెప్పేసి ఒక బాధ వాళ్ళలో కనిపిస్తుంది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి న్యాయం చేయలేకపోయినా కనీస సాయము, కనీస ఊరటనైనా లభించాలనే ఒక డిమాండ్, ఒక విజ్ఞప్తి ఇక్కడ బాధిత వర్గాల నుంచి మనకు కనిపిస్తుంది.